సార్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మంజుమల్ బాయ్స్' మూవీలో ఇళయరాజా గారు ఒక పాటను యూజ్ చేశారు సార్. అయితే దీని పట్ల ఆయన నా పర్మిషన్ లేకుండా నా పాటను యూజ్ చేసుకున్నారని ఆ మూవీ టీమ్ పైన కేసు వేశారు. అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే ఏమైంది పాటను వాడుకుంటే అని చెప్పేసి. అసలు ఎందుకు ఆయన అంతగా ట్రోల్ చేస్తున్నారు? ఆయన పాటని ఆయన పర్మిషన్ లేకుండా వాడుకున్నప్పుడు కేసేస్తే తప్పేంటి సార్? యాహ్! ఇళయరాజాది ఇప్పుడు పెద్ద వైరల్ అయింది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇళయరాజా ఇంతకుముందు కూడా బాలు పాడాడని, స్టేజ్‌ల మీద పాడకూడదని నా పాట బాలు పాడాడని బాలుకి కూడా నోటీసులు ఇచ్చారు. నిజానికి బాలు ఆయన ఒక రకంగా టీనేజ్ నుంచి ఫ్రెండ్స్ ఒరే ఒరే అనుకునేంత స్నేహం. అవును. అయినా కూడా ఆయన మీదకి ఇచ్చాడు ఏంటని ఇళయరాజా మీద అందరూ కోపం చేసుకున్నారు. అట్లాగే ఆయన కొన్నిసార్లు ఇలాగా ఇస్తున్నాడు. అట్లాగే అక్కడ ప్రసాద్ ల్యాబ్‌లో ఆయనకేదో వాళ్ళ పూర్వీకులు ఇప్పుడు ఒక రూమ్ వాడుకోమని ఇస్తే అది నాదే అని చెప్పి వాళ్ళతో గొడవలోకి వెళ్ళాడు. కోర్టులో కేసు అయింది. ఇలాంటి ఈ మధ్యకాలంలో ఇళయరాజా ఇట్లా ఏంటి నేరగా ప్రవర్తిస్తున్నాడు, ఈయన ఎంత గొప్పవాడు, ఈయనేంది చిన్న చిన్న విషయాల్ని ఇలా పట్టుకొని ఇది చేస్తున్నాడు అని కొంత ఏమైనా పిల్లలు ప్రెజర్ చేస్తున్నారా, ఏజ్ అయినాక మైండ్ దొబ్బిందా, ఇలాగ రకరకాలుగా ఆయన మీద చేస్తున్నారు. అయితే ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఇళయరాజా చేసిన తప్పేం లేదు. ఆయన లీగల్ రైట్ ప్రకారం ఆయన ఇది అయ్యాడు. తెలియకుండా మీరు మాట్లాడకండి అని ఇళయరాజాని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇది ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ రకరకాల మాధ్యమాల్లో దీని మీద చర్చ జరుగుతుంది. రీసెంట్గా ఇప్పుడు గొడవ కారణం ఏంటంటే ఈ మధ్య మలయాళ సినిమా 'మంజుమల్ బాయ్స్' అనే ఒక సినిమా రిలీజ్ అయింది. అది 200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. పెద్ద హిట్ అయింది. అది 2006లో జరిగే కథ. అక్కడ గునా గుహలు అంటారు. ఆ గునా గుహల్లోకి వెళ్ళి ఒక కుర్రాడు అక్కడ ఇరుక్కుంటే మిగతా వాళ్ళు అతన్ని ఎలా సేవ్ చేశారనేది బేసిక్ పాయింట్. గునా గుహలు అనే ఎందుకు పేరు వచ్చిందంటే కమల్ హాసన్ సినిమా గునా అక్కడ తీశారు కాబట్టి అప్పటి నుంచి వాటిని గునా గుహలు అనేవాళ్ళు. సో ఆ కమల్ హాసన్ సినిమాలో ఉన్న ఒక సాంగ్ని వీళ్ళు కూడా కాంటెక్చువల్గా చాలా బ్రహ్మాండంగా వాడుకున్నారు అద్భుతంగా. సో ఆ సాంగ్ ఏంటంటే కమ్మని ప్రేమ లేఖలే అని తెలుగులో ఉంటుంది, కన్మని ఆంబోడా అని తమిళ్లో ఉంటుంది. ఇలాగా అది కూడా అనేక భాషల్లో వచ్చింది అప్పట్లో, డబ్బింగ్లు చేశారు కాబట్టి కమల్ హాసన్ది. సో ఆ పాటని వీళ్ళు వాడుకున్నారు. సో ఇళయరాజా ఇప్పుడు దానికి నోటీసులు ఇచ్చాడు. ఆ నోటీసులో క్లియర్గా ఆయన ఏం చెప్తున్నాడంటే ఐ హ్యావ్ లీగల్, మోరల్ అండ్ స్పెషల్ రైట్స్ ఓవర్ ద సాంగ్ అని రాశాడు ఆయన. నేను అది చూశాను ఆయన నోటీసు. ఐ హ్యావ్ లీగల్, మోరల్ అండ్ స్పెషల్ రైట్స్ అని రాశారు. ఓన్లీ లీగల్ అంటే అది వేరే చర్చ, కానీ మోరల్గా కూడా నాకు దాని మీద రైట్స్ ఉన్నాయని రాశారు. అట్లాగే మీరు బిగినింగ్లో నా పేరు వేశారు థ్యాంక్స్లో, వేసినంత మాత్రాన కుదరదు, నా అనుమతి తీసుకోవాలి, నాకు రాయల్టీ చెల్లించి నా అనుమతి తీసుకొని ఉండాలి అని చెప్పాడు. ఆయన తరపున శరవణన్ అన్నాదురై ఆయన అడ్వకేటు, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. ఇది లీగల్గా దాని మీద ఇళయరాజాకి రైట్స్ ఉన్నాయి, అందుకనే ఇచ్చారని చెప్పారు. ఇక మంజుమల్ బాయ్స్ ప్రొడ్యూసర్లలో ఒకరైన షాన్ ఆంటోనీ దీనికి రిప్లై ఇచ్చాడు. ఈ పాట మీద హక్కులు 2 సంస్థల దగ్గర ఉన్నాయి. ఒకటేమో పిరమిడ్ అనే సంస్థ, రెండవదేమో శ్రీదేవి సౌండ్స్ అనే సంస్థ. ఈ 2 సంస్థలకి దీని మీద రైట్స్ ఉన్నాయి. మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం. వాళ్ళ దగ్గర మేము రైట్స్ తీసుకొని వాళ్ళ అనుమతి తీసుకొని లీగల్గానే మేము ప్రొసీడ్ అయినా కూడా మీరు చెప్పే మోరల్ యాంగిల్లోనే మేము మీకు కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పాము. మామూలుగా అయితే అవసరం లేదు, ఎందుకంటే రైట్స్ తీసుకున్నాం కాబట్టి అనేది వాళ్ళు ఆయన షాన్ ఆంటోనీ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనలాంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడదగింది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూసినప్పుడు ఏమీ లేదు. అయితే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ చర్చ నడుస్తుంది. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కూడా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. అసలు ఏం చెప్తుంది లీగల్గా, కాపీరైట్ మ్యూజిక్ ఎవరికి ఉంటుంది, ఒక మ్యూజిక్ కంపోజర్కి ఆ పాట మీద రైట్ ఉంటుందా? ఎందుకంటే మ్యూజిక్ కంపోజింగ్ అంటేనే దాంట్లో ఫ్లూట్ ఉండొచ్చు, వయలిన్ ఉండొచ్చు, ఇంకోటి అనేక వాయిద్యాలు ఉండొచ్చు, వాటిని ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి కాపీరైట్ ఉండదా? అట్లాగే దాని లిరిక్ రైటర్ ఉంటాడు, దాని సింగర్ ఉంటారు, కోరస్లు ఉంటారు, స్టూడియోలో సౌండ్ టెక్నీషియన్ ఉంటాడు, సౌండ్ ఇంజనీర్ ఉంటాడు. ఇలా అనేక మంది కలిస్తే కదా అది సాంగ్ వస్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, అతను డబ్బులు పెడతాడు, అతను మీ అందరికీ రెమ్యునరేషన్లు ఇస్తారు. సో ఇది కదా సాంగ్ అంటే. సో ఇంత ఉన్నప్పుడు ఒక ఇళయరాజా నా సాంగ్ మీద నాదే
నాకే రైట్స్ ఉన్నాయని ఎలా అంటాడు అనేది కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి దీనికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి ఇండియాలో. దీనికి బేసిక్గా ఏంటంటే ఇండియాలో ఐపీఆర్ఎస్ అనే ఒక సంస్థ ఉంది. కంపెనీ అది యాక్చువల్గా సంస్థ కాదు, అది కంపెనీ యాక్ట్ కింద, కంపెనీ యాక్ట్ 1956 కింద అది ఏర్పడింది. అది ఎప్పుడు ఏర్పడిందంటే 1969లో ఏర్పడింది. ఐపీఆర్ఎస్ అంటే అర్థం ఏమంటే ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్, దాని పేరు ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్, ఐపీఆర్ఎస్. అంటే ఇదేం చెప్తుంది అంటే దీంట్లో ఒక సింగర్ కానీ, ఒక లిరిక్ రైటర్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ మెంబర్స్గా జాయిన్ అవుతారు. మెంబర్స్గా జాయిన్ అయినాక వీళ్ళు ఏవే సాంగ్స్కి లిరిక్ రాశారు, కంపోజ్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళకి డేటా ఇస్తారు. ఇచ్చినాక ఆ సంస్థ ఏం చేస్తుందంటే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 50 సంస్థలతో కూడా దీనికి సంబంధాలు ఉంటాయి. 50 సంస్థలతో టైప్ అయింది ఇలాంటి సంస్థలు వరల్డ్ వైడ్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇళయరాజా సాంగ్ అర్జెంటీనాలో వాడుకున్నారనుకో, అక్కడ అర్జెంటీనాలో ఉండే సంస్థ దాన్ని పసిగడుతుంది, లేకపోతే వీళ్ళే పసిగట్టి అర్జెంటీనాలో ఉండే సంస్థకి చెప్తారు, వాళ్ళు అక్కడ లీగల్ నోటీసు వాడుకున్న వాళ్ళకి ఇస్తారు. ఇలాగా ఇదొక అసోసియేషన్ అనమాట. అట్లాగే అర్జెంటీనా సాంగ్ ఇండియాలో వాడుకుంటే వాళ్ళు అక్కడ గుర్తించి ఐపీఆర్ఎస్కి చెప్తారు. ఐపీఆర్ఎస్ వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్గా ఇక్కడ లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. ఇలాగ పనిచేస్తుంటుంది. సో ఈ సంస్థ కాపీరైట్ యాక్ట్ 1957 ప్రకారం కూడా ఈ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకునింది. సో ఈ సంస్థకి లీగల్గా అన్ని రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు అంటే కాపీ కొడితే తెలిసేది కాదు, ఇవాళ సాఫ్ట్వేర్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఆన్లైన్లో ఎక్కడ ఉన్నా కూడా అది లాగేస్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్ మనకు తెలుసు, యూట్యూబ్లో ఒక చిన్న బిట్టు మ్యూజిక్ ఎవరిదన్నా వాడగానే ఇమీడియట్గా మనకు అప్పుడే అప్లోడ్ చేసేటప్పుడే వచ్చేస్తుంది, బాబు ఇది కాపీరైట్, ఇది స్ట్రైక్. ఒక్కోసారి స్ట్రైక్ పడిపోతుంది, ఒక్కోసారి క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. అంటే నువ్వు వాడుకో, నీకు కమర్షియల్గా వచ్చే దాంట్లో అతనికి వాటా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, యూట్యూబ్ వాడే అతను వాటా ఇచ్చేస్తాడు. అటువంటి మెకానిజం యూట్యూబ్ డెవలప్ చేసుకునింది. అట్లా అనేక ప్లాట్ఫామ్స్ ఇప్పుడు డెవలప్ చేశారు. అంటే టెక్నాలజీ వచ్చినాక ఐడెంటిఫై చేయడం ఈజీ అనమాట. నేను బిగినింగ్లో కొన్ని డాక్యుమెంటరీలు తీసినప్పుడు మనకి కమర్షియల్ కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరి మ్యూజిక్ వాళ్ళది పెట్టేశాను. దానికి కూడా నోటీస్ వచ్చింది, కానీ కమర్షియల్ కాదు కాబట్టి నాదేమి స్ట్రైక్ కానీ ఏం పడలేదు, డిలీట్ కూడా చేయలేదు వాళ్ళు. కమర్షియల్ అయితేనే ఈ సమస్య, కమర్షియల్ కాకపోతే ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఇది బేసిక్గా ఇండియన్ కాపీరైట్కి సంబంధించి. అయితే ఈ ఐపీఆర్ఎస్ ఏం చెప్తుందంటే మ్యూజిక్కి సంబంధించి 3 కేటగిరీలు చెప్పింది. ఒకటి కంపోజర్ అంటే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్. 2 ఆథర్స్ అని చెప్పింది, ఆథర్స్ అంటే లిరిక్ రైటర్స్. 3వది పబ్లిషర్స్ అని చెప్పింది, పబ్లిషర్ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్. సో వీళ్ళ ముగ్గురికే రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇందాక చెప్పినట్టుగా అక్కడ పియానో వాయించడం లేకపోతే ఫ్లూట్ వాయించే వాళ్ళకో రైట్స్ ఉండవు. అదంతా కూడా వాళ్ళు పని పెట్టుకొని వాళ్ళ దగ్గర పని చేయించుకున్నారు అంతవరకే, కానీ దాని మీద రైట్స్ ఉండవు. ఇప్పుడు ఇల్లు కడతా ఉంటే ఇల్లు కట్టే దాంట్లో అనేక మంది ఉంటారు, వాళ్ళందరికీ ఆ ఇంటి మీద రైట్స్ ఉండవు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం, మేస్త్రి ఉంటాడు, మేస్త్రి వచ్చి నాకు ఈ ఇల్లు నేనే సరిగ్గా కట్టింది, నాకు రైట్స్ ఉన్నాయంటే ఒప్పుకుంటామా, వాడి జీతం వాడికి ఇచ్చేసాం. అలాగే ఇది కూడా అంతే, మ్యూజిక్ డైరెక్టర్కి మాత్రమే రైట్ ఉంటుంది, అలాగే లిరిక్ రైటర్కి మాత్రమే ఉంటుంది. ఆ లిరిక్ రైటర్కి ఎవరో హెల్పర్స్ 2 ఉండొచ్చు, వాళ్ళకి రైట్ ఉండదు. లిరిక్ రైటర్ అనే పేరు ఎవరికి ఉంటుంది వాళ్ళకి. అట్లాగే ప్రొడ్యూసరు అంటే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ప్రొడ్యూస్ చేశాడు ఈ సాంగ్ని, అతనికి రైట్ ఉంటుంది. ఈ ముగ్గురికి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ వాడారనుకో, ఈ సాంగ్ వాడినట్టుగా ఈ ఐపీఆర్ఎస్ కానీ గుర్తిస్తే నోటీసులు పంపిస్తుంది. నోటీసులు పంపిస్తే రాయల్టీ దానికి కట్టాలి. ఈ రాయల్టీ కట్టిన వాళ్ళు కట్టినాక ఆ సంస్థ ఏం చేస్తుందంటే తన అడ్మినిస్ట్రేటివ్ ఫీజుని కొద్దిగా పట్టుకుంటుంది, మిగతా డబ్బుల్ని ఈ ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిక్ రైటర్కి, ప్రొడ్యూసర్కి, ఈ ముగ్గురికి చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మతలబ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్, నీ సినిమాలో ఒక పాట నేను కంపోజ్ చేశాను, పాట రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ ఉందనేది కూడా ఇంపార్టెంట్. అంటే నేను సర్వ హక్కులు నీకు ఇచ్చేస్తానా, లేకపోతే ఓన్లీ ఈ సినిమా కోసమే వేరే వాళ్ళు దీన్ని ఏ రూపంలో వాడినా నాకు కూడా రైట్ ఉంటుందని నేను రాసుకున్నానా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సర్వ హక్కులు నీకు ఇచ్చేసాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నేను వెళ్ళి ఐపీఆర్ఎస్లో పెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే నేను లీగల్గా నీకు రాసి ఇచ్చేసాను. అట్లాగా ఇళయరాజా ఆయన గొడవ పడుతున్న సాంగ్స్కి
సర్వ హక్కులు ప్రొడ్యూసర్కి రాసి ఇచ్చేసి ఉంటే ఈయనకి అడిగే హక్కు లేదు లీగల్గా. లేదు రాసి ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఈయన ఐపీఆర్ఎస్లో మెంబర్ అయి ఉంటే ఐపీఆర్ఎస్ చేయొచ్చు. మెంబర్ కాకపోయినా కూడా ఇండివిజువల్గా కూడా కోర్టుకు వెళ్ళొచ్చు ఆయన. సో లీగల్గా అది దాని పొజిషన్ ఏంటనేది మనకు తెలియదు కాబట్టి మనం వ్యాఖ్యానించలేం. అయితే ఆ ప్రొడ్యూసర్ మాత్రం లీగల్గా పొజిషన్ ఇదే అని చెప్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కోర్టులో తేల్చుకోవాలి. ఇక మోరల్ అన్నాం, మోరల్ అనేది కూడా అన్నాడు ఆయనే. సో మోరల్ యాంగిల్లో అసలు ఇళయరాజా ఏమన్నా రాగాలు కనిపెట్టాడా? రాగాలు ఎవరువో కదా ఈయన వాడుకొని ఈయన సాంగ్ చేస్తున్నాడు. తర్వాత అన్ని మ్యూజిక్ అంతా ఈయనే కనిపెట్టాడా? ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో నుంచి ఈయన లేపలేదా, కాపీ కొట్టలేదా? మరి ఈయనకి మోరల్ రైట్ ఏముంటుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందులో కొంత వ్యాలిడిటీ ఉంది. నేను 10-15 ఏళ్లకు ముందే ఒక సబ్జెక్ట్ కోసం మ్యూజిక్ అంతా డౌన్లోడ్ చేశా. వరల్డ్ వైడ్ ఉన్న మ్యూజిక్ ఒక 1000 పాప్ సాంగ్స్ అలాగన్నీ డౌన్లోడ్ చేసి రోజు దానికి తగినట్టుగా వింటుండేవాడిని. అప్పుడు ఒకసారి నాకు సడన్గా ఫిల్ కొలిన్స్ అనే ఒక ఈయన రాక్ మ్యూజిక్ బ్యాండ్ జెనసిస్ అనే ఒక రాక్ మ్యూజిక్ బ్యాండ్లో మెంబర్ అనమాట. అది నాకు షాక్ అయినాను నేను. ఎందుకంటే 80స్లో ఇళయరాజా సీతాకోకచిలుక పాటలు నాకు చాలా ఇష్టం. మొత్తం ఈయన నుంచి లేపేశాడు ఇళయరాజా. ఫిల్ కొలిన్స్ నుంచి 2 సాంగ్స్ యాజ్ ఇట్ ఈజ్ లేపెట్టాడు. నేను షాక్ అయినా. అరే ఇళయరాజా బ్రహ్మాండంగా చేశాడు అనుకున్నాం, రూరల్ నుంచి ఫిల్ కొలిన్స్ నుంచి లేపేశాడు అని. అట్లాగే గీతాంజలిలో ఒళ్ళింత తుల్లింత ఏదో ఉంది కదా, అది కూడా ఫిల్ కొలిన్స్ది. ఇలాగా ఇళయరాజా చాలా ప్రపంచంలో ఉండే అనేక సాంగ్స్ నుంచి లేపాడు, నో డౌట్. దాన్నేమో ఇళయరాజాని సపోర్ట్ చేసే వాళ్ళు ఇన్స్పిరేషన్ అంటారు, బయట వాళ్ళు ఏమో కాపీ అంటారు. నా దృష్టిలో అది కాపీనే. అంటే ఇన్స్పిరేషన్ అని ఎప్పుడు అంటాం? దాన్ని ఇన్స్పైర్ అయ్యి నువ్వు వేరే రకంగా చేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా లేపి పెడితే దాన్ని ఇన్స్పిరేషన్ అని ఎలా అంటాం? అలాగే నేను ఆ మధ్య ఒక హారర్ సబ్జెక్ట్ చేసేటప్పుడు వరల్డ్లో ఉండే హారర్ ఫిల్మ్స్, బెస్ట్ ఫిల్మ్స్ అంతా చూశారు. అప్పట్లో ఇటాలియన్ హారర్ నాకు బాగా నచ్చింది. ఇటాలియన్ హారర్లో గోబ్లిన్ బ్యాండ్ అని ఒకటి ఉంది. ఈ గోబ్లిన్ బ్యాండ్ వాళ్ళే ఇటాలియన్ మేజర్ హారర్ ఫిల్మ్స్కి అంతా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అందులో బోల్డ్ లేపి పెట్టేశాడు ఇళయరాజా. బ్యాక్గ్రౌండ్ స్కోర్లు మామూలుగా ఇళయరాజా అంటేనే మన దేశంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నెంబర్ 1 అని. ఆ గోబ్లిన్ బ్యాండ్లో అనేకం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి ఇళయరాజా. అది వింటా ఉండగానే నాకు అర్థమైపోతుంది మనోడు వాడేడ్రా అని. సో ఇది నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎవరైనా రీసెర్చ్ చేయాలంటే నెట్లో బోల్డ్ ఆల్రెడీ పెట్టారు, ఇళయరాజా ఎక్కడెక్కడ నుంచి కాపీ కొట్టాడని పెట్టాడు. కాబట్టి ఇళయరాజా కూడా ప్రపంచంలో అనేక దాని నుంచి కాపీ కొట్టాడు. ఎవడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ వాడి బ్రెయిన్లో ఏమి అన్నీ పుట్టవు, సమాజం నుంచే తీసుకోవాలి. కానీ లీగల్ పొజిషనే ఇంపార్టెంట్. ఇక్కడ మోరల్గా మాట్లాడితే ఎవడు ఒరిజినల్ అనేది ఏది ఉండదు. ఇప్పుడు ఒక రైటర్ ఉంటాడు, ఒక బుక్ రాస్తాడు, ఆ బుక్ మీద అతనికి రైట్ ఉంటుందా లేదా లీగల్గా? ఈ బుక్ నీ అక్షరాలు నువ్వు కనిపెట్టావా, భాష నువ్వు కనిపెట్టావా, పేపర్ నువ్వు కనిపెట్టావా, ప్రింటింగ్ నువ్వు కనిపెట్టావా, కంప్యూటర్ మీద టైప్ చేస్తుంటే కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా? ఇవన్నీ మాట్లాడి లాభం లేదు. లీగల్గా అతనికి రైట్ ఉందా లేదా ఇంతే తేలాలి. మోరల్ యాంగిల్లోకి వెళ్ళకూడదు. మోరల్ అనేది చాలా కాంప్లెక్స్ వ్యవహారం. సో మోరల్ యాంగిల్కి వెళ్ళకుండా ఇళయరాజా విషయంలో ఈ మంజుమ్మల్ వాడిన ఈ పాట మీద ఇళయరాజాకి లీగల్గా ఉందా లేదా అంతవరకు చూడాలి. దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళి సార్ మేము బాత్రూంలో పాడచ్చా, మీకేమన్నా అనుమతి తీసుకోవాలన్నా ఇలాగా కొంత కామెంట్లు పెడుతున్నారు. బాత్రూమ్ కాదు, కమర్షియల్ యూసేజ్. ఇప్పుడు బాలుకి కూడా ఎందుకు ఇచ్చారంటే ఆయన దాన్ని కమర్షియల్ యూసేజ్కి వాడుతున్నాడు కదా, ఆయనకి డబ్బులు వస్తున్నాయి కదా ఆ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఎవరో ఒకరు ఆర్కెస్ట్రా దుబాయ్లో పోయి ఒక ప్రోగ్రామ్ చేస్తారు, ఇళయరాజా పాట పాడతారు, దానికి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా కమర్షియల్. మరి నీకు వచ్చిన డబ్బులు కొంచెం ఇళయరాజాకి లీగల్గా రైట్ ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా. సో ఇది ఎందుకంటే మనకు అన్నీ ఫ్రీగా వాడేసి అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా డబ్బులు అడిగితే చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఏదో నేను ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడతా, మ్యూజిక్ వేద్దామంటే పట్టుకుంటా ఉన్నారు ఏదైనా వేస్తే. సో ఫ్రీగా ఉండే మ్యూజిక్ ఎతికి వాడే యూట్యూబ్ వాడే కొన్ని ఇస్తాడు, అదేమో నాకు నచ్చదు, నాకు నచ్చిన దానికేమో డబ్బులు ఇవ్వలేను. సో కోపం వస్తుంది ఖచ్చితంగా. ఇంతకుముందు ఈజీగా ఏదో వాడేమో ఇదేంద్రా రూల్స్ అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ ద లా. కాబట్టి ఇళయరాజాని మనం మోరల్ యాంగిల్లో మాట్లాడితే ఎవడు ఇళయరాజాని కాదు ఎవరు కూడా మిగలరు, అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి తెచ్చుంటారు. బట్ ఇళయరాజా రెండో కోణం చూస్తే ఇళయరాజాని కాపీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడా అనిపిస్తుంది నాకు.
ఆ మధ్య నేను పేర్లు చెప్పను కానీ ఒక డైరెక్టర్తో నేను పనిచేసా. ఆయన నాకు మ్యూజిక్ సెలక్షన్ నాకే అప్పగించాడు. ఆయన ఏం చెప్పాడంటే ఇళయరాజా పాటలు ఒక 150 ఇచ్చాడు నాకు. ఇచ్చి ఇందులో 12 సెలెక్ట్ చేయమన్నాడు. నేను ఇళయరాజా పాటలు ఆయనకే ఒక స్టూడియో ఉంటే దాంట్లో కూర్చొని విని నాకు నచ్చిన ఒక 12 సెలెక్ట్ చేసి ఈయనకి ఇచ్చా. ఈ 12ని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పంపించాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా పాపులరే. పంపిస్తే ఆ మ్యూజిక్ డైరెక్టరు ఒక సాంగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా లేపి పెట్టేశాడు. ఆ సాంగ్ నేను తమిళ్లో తెలుగులో కూడా తెలిసిపోతుంది కానీ నేను చెప్పను. సో ఇళయరాజాది యాజ్ ఇట్ ఈజ్గా లేపి లిరిక్ మార్చి పెట్టేశారు. ఇక్కడ సాకి ఏమో ఏఆర్ రెహమాన్ది లగాన్లో నుంచి లేపి పెట్టారు. సో ఇలాగ ప్రతి మ్యూజిక్ డైరెక్టరు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని కాపీ కొడతాడు. ఇళయరాజాని కాపీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టరు ఎవడని ఉంటాడని నాకు డౌటే. కాబట్టి ఇళయరాజాని చాలామంది కొట్టారు, ఇళయరాజాను చాలామంది కాపీ కొట్టాడు. కాబట్టి మోరల్ రైట్ అనేది ఇళయరాజా ఆయనకి అనిపిస్తుంది. ఎవరికైనా మనకి ఎక్కడెక్కడి నుంచో నేను ఇన్స్పైర్ చేసి నేను మళ్ళీ దానికి యాడ్ చేశాను కదా అనుకుంటా. ఖచ్చితంగా ఇళయరాజా గోబ్లిన్ బ్యాండ్ నుంచి కొట్టినా లేకపోతే ఫిల్ కొలిన్స్ నుంచి కొట్టినా ఆయన ముద్ర అనేది ఖచ్చితంగా ఉంది. ఇలా మనం పాట ఇట్లా వినగానే ఇది ఇళయరాజా అని చెప్పేయచ్చు. ఆ బ్రాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆయన్ని మనం మోరల్ యాంగిల్లో జడ్జి చేయకూడదు ఇళయరాజాని. లీగల్గా ఆయనకి రైట్ ఉంటే ఆయన కొట్లాడుకుంటాడు, మనకు వచ్చే నష్టం ఏం లేదు. మోరల్ యాంగిల్లో ఎవరిని జడ్జి చేయకూడదు. ఎందుకంటే మనల్ని కూడా మోరల్ యాంగిల్లో జడ్జి చేసుకుంటే మనం కూడా ఏమీ మిగలం.